ఒక్కసారి ఇట్లా చూడు, మొత్తం కొబ్బరి చెట్లే. గుడ్ మార్నింగ్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? మేము నైట్ రూమ్ ఎత్తుక్కొని అంతా చేసేసరికి నైట్ 1:30 అయింది, అంటే ఆల్మోస్ట్ 2 అయింది. ఆ రూమ్ కూడా ఓన్లీ ఫర్ 12 hours ఇచ్చినాడు అనమాట. లైక్ పొద్దున్న 9 వరకే ఇచ్చిండు, 9-10 వరకు. సో వీ హ్యాడ్ టు చెక్అవుట్. కాబట్టి మేమేం చేసినామంటే జల్దీ 3,000 పడ్డది, 3,000 రూపీస్కి ఆ రూమ్ వచ్చింది. మళ్ళీ అది తీసుకొని తినేసి టైం సరిపోలేదు. అండ్ ఆల్సో షిఫ్ట్ చేసుకొని అంతా చేసుకునే లోపు నేను నా గోప్రోలో నిన్నటి ఫుటేజ్ కూడా కాపీ చేసుకోవడం మర్చిపోయినా అనమాట. సో నా దాంట్లో అసలు స్పేసే మిగలలేదు, ఇంత కూడా 0 స్పేస్ మిగిలింది. ఇప్పుడు ఎక్కడైనా పక్కన బ్రేక్ఫాస్ట్ ఏదైనా కనిపిస్తే ఒకసారి ఆపి ఆడ కూర్చొని కొద్దిసేపు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా ఐ విల్ హ్యావ్ టు రికార్డ్ ఆల్ మై డేటా టు ల్యాప్టాప్ అండ్ దెన్ స్టార్ట్ ద బ్లాగ్ అగైన్. ఓకే, ఇంకొక కిలోమీటర్లో ఏదో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ప్లేస్ ఉందంట. సో విల్ స్టాప్ దేర్ అండ్ హ్యావ్ సంథింగ్. సో గైస్, మీకు ఒకవేళ ఈ చిక్మంగళూరు వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడైనా స్టే చేయాలంటే ఐ సజెస్ట్ యూ హోమ్ స్టేస్. ఓకే, హోమ్ స్టేస్ ఆర్ రియల్లీ చీపర్ అండ్ బెటర్. ఇట్లా మొత్తం అడిగి మధ్యలో మంచిగా ఒక చిన్న ఇల్లు ఉంటుంది. మాకైతే ఇక్కడ యాక్చువల్గా 800 per person అని చెప్పారు, మేము ముగ్గురం కదా. సో వీ గాట్ ఇట్ ఫర్ లైక్ 700 into 3, అంటే పర్ డే మాకు ముగ్గురికి కలిపి 2,100 అవుతుంది. 2,100 ఒక్కొక్కరికి. ఓకే, ఇంటూ 3 days ఉంటున్నాం ఇక్కడ. సో 6,300 పడుతుంది. సో గుడ్, చాలా బెటర్. సో మీరు కూడా ఒకవేళ వస్తే స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఇప్పుడు ఈ బ్యాగ్ ఒకటి లోపల పెట్టేసి ఇంపార్టెంట్ సామాన్ ఇందులో తీసుకొని వెళ్ళిపోదాం బయటికి. ఏక్తో భయ్ యావే నెట్వర్క్ అయితే అస్సలు లేదు, ఇంత కూడా లేదు నెట్వర్క్. సో చిన్న రూమ్ ఇంతే, 700 per person, నాట్ బ్యాడ్. ఓకే, సో ఇక్కడ బట్టలు ఇవన్నీ పెట్టేసి వెళ్ళిపోవాలి మనం. ఇది మన స్టే అనమాట, హోమ్ స్టే అంటారు దీన్ని. ఇక్కడ లైక్ చెప్పిన కదా ఆల్రెడీ ప్రైస్ ఇట్లా ఉంటుంది ఏంది కథ అనేసి. చూడడానికి ప్లేస్ మాత్రం అసలు ఇట్లా మొత్తం చెట్ల మధ్యలో మస్తు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు 2 hours పడుతుంది, 52 kilometers. ఈరోజు అయితే ఏం ప్లాన్ చేసుకోవాలి, ఓన్లీ ఒక వాటర్ ఫాల్ అండ్ ఒకవేళ ఈవినింగ్ జల్దీ రిటర్న్ వచ్చేస్తే సన్సెట్ పాయింట్ ఒకటి, జెడ్ పాయింట్ అంటారట దాన్ని. సో ఈ 2 places ఈరోజు కవర్ చేస్తాం. లెట్స్ గో. ఇక్కడ ఏంటంటే మనకు రోడ్స్ అస్సలు బోరింగ్ అనిపించవు, ఓకేనా. లైక్ స్ట్రేట్ హైవేస్ అయితే, నేషనల్ హైవే రోడ్స్ అయితే చాలా బోరింగ్ అనిపిస్తాయి. బట్ ఇది కొంచెం విలేజెస్ కవర్ అవుతుంటాయి, దీనిలో అడవి కవర్ అవుతుంటుంది. దాంతోపాటు రోడ్స్ కూడా మంచిగా ఇట్లా కార్నర్స్ మస్తుంటాయి. సో కార్నరింగ్ మంచిగా చేయొచ్చు, మజా వస్తుంది డ్రైవ్ చేస్తుంటే. సో ఈవెన్ దో ఇది 2 hours జర్నీ కాబట్టి ఆ 2 గంటలు కూడా 2 గంటల్లో కనిపించదు మోస్ట్లీ. సో ఇక్కడ ఆ ప్లేస్కి మనం మొత్తం పైనకి ఒక 2 days తర్వాత వెళ్తాం. సో 2 వీడియోల తర్వాత ఆ వీడియో కూడా వస్తుంది మనం పైనకి వెళ్ళింది. బట్ ఇప్పుడైతే అక్కడికి పర్మిషన్ లేదట 2 days. సో వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. కానీ నాకు ఆ హిల్స్ అంటే మస్తు ఇష్టం రా, సీరియస్లీ. మొత్తానికి అయితే ఐ జస్ట్ ఫీల్ లైక్ ఇట్స్ వర్త్ ఇట్. అండ్ మీరు కూడా వ్యూ ఎట్లా అనిపిస్తుంది, రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే గుద్దలు ఎంజాయ్ చేస్తున్నా. ఇంకోటి స్టార్టింగ్లో నాకు ఇట్లా జీటీ పైన లీనింగ్ చేయడం అంటే, కార్నరింగ్ చేయడం అంటే మస్తు భయం అవుతుండే. లైక్ వెహికల్ హెవీ ఉంటుంది కదా, అది కిందికి వంగుతుందా మీదికి లేస్తుందా అర్థం కాదు. స్టార్టింగ్లో లైక్ బండి కొన్న ఫస్ట్ 1 monthలో మస్తు భయం అవుతుండే. బట్ ఇప్పుడు చూసిరా లైక్ కంప్లీట్గా అది యూస్ టు అయిపోయినా, మొత్తం నార్మల్ అయిపోయింది, కంప్లీట్ నార్మల్ అయిపోయింది. సో ద థింగ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ మీ పుష్ అ లిటిల్ బిట్ బెటర్ ఈజ్ మై డ్రైవింగ్ స్కిల్స్. లొకేషన్ బాగుందని వచ్చిన వాడికి. వావ్, ఇది మధ్యలో ఒక చిన్న ప్లేస్. ఇంకా పైనకి పోయిన తర్వాత ఇట్లాంటివి ఇంకా వేరే ఉంటాయి. సో మొత్తం కంప్లీట్ వ్యూ అసలు క్రేజీ. ముందర ఇంకా మంచిగా ఉంటుంది బ్రో వ్యూ. అది అష్రఫ్ ట్రిప్ ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? హానెస్ట్ ఎక్స్పీరియన్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ వదిలేసాయి. అండ్ ఈ బైక్ పైన గుద్ద నొప్పి వదిలేసాయి. అంటే ఎన్విరాన్మెంట్, ఆ ప్రకృతి, అది ఎట్లా అనిపిస్తుంది అది చెప్పు, అంతే. జస్ట్ ఓన్లీ దట్. చాలా బాగుంది. మన డిస్కవరీ ఛానల్ వస్తాం వచ్చిన సేమ్ అట్లే ఉంది. గోప్రోలో నేను మ్యాక్సిమం మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తా. లైక్ ఈ లొకేషన్ ప్రతి ఒక్కటి మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా. బట్ ఎక్కడ దాకా అయితే పాసిబుల్ అక్కడ దాకానే చూపిస్తా. కానీ మీరు న్యాచురల్గా కళ్ళతో చూస్తేనే దాని అందం తెలుస్తుంది మీకు. పోదాం పైగా. సో బేసిక్ ఏంటంటే దిస్ రైడ్ విల్ టీచ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే,
సో లైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ నాకు అసలే లేదు. వాడని వచ్చి అరే ఫిట్ వాడ్స్ బొచ్చు వాడు జీటీ తీసుకున్నాడు, వానికి రైడింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, సిటీలో తిరుగుతాడు, ఒక ట్రిప్ కూడా పోలే అన్న వాళ్ళందరికీ ఈ వీడియో ఒక సొల్యూషన్, ఈ వీడియో ఒక సమాధానం. ఓకేనా? సో నేను పర్సనలీ 700 కిలోమీటర్ రైడ్ చేసినాను, దాని తర్వాత ఇంకా చాలా చేసిన. ఓకేనా? సో లొకేషన్ అయితే అసలు క్రేజీ ఉంది, చూస్తారు కదా. కార్నరింగ్ కూడా అసలు క్రేజీ చేస్తున్నాం మనం. జీటీ పైన కార్నరింగ్ చేస్తారులే, పెద్ద తోపేం కాదు, కానీ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ లైక్ ఐ హ్యావ్ 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ రైడింగ్, బట్ స్టిల్ నేర్చుకొని డెడికేటెడ్గా మోటో బ్లాగింగ్ అన్నీ చేస్తున్నాం. జస్ట్ ఏంటంటే కావాల్సింది మీకు డెడికేషన్, అంతే. ఏదైనా చేయొచ్చు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇదే ఊపుల సబ్స్క్రైబ్ చేసుకోండి రా వీడియోస్ని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K కొట్టాలి మనం జల్దీ, అర్థమవుతుందా? ఒక్కసారి చూడరు. సో వన్ మోర్ వ్యూ పాయింట్స్ అంటే ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ అన్ని వ్యూ పాయింట్సే, బట్ ఒక్కసారి ఇట్లా చూడరా, మొత్తం కొబ్బరి చెట్లే, క్రేజీ ఉంది. ఎట్లుందిరా? ఎట్లా మస్తు ఉంది. డామ్ సో గుడ్ మ్యాన్, మస్తు ఉంది. సో మధ్య ఆకుకుంటా వీఆర్ హెడింగ్ స్లోలీ టు ద లొకేషన్. ఈరోజు ఒకటే లొకేషన్ ఉంది కాబట్టి మేము పెద్ద హడావిడి చేస్తాం. సో ఒకటి వాటర్ ఫాల్ ఉంది, అటు పోయినాక ఎట్లుంటుందో వాటర్ ఫాల్, అక్కడ ఎంతోమంది జనం ఉంటారు, ఎట్లా ఏంది కథ అనేది పోయినాకనే చూడాలి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం చలో గోప్రోలో కలుస్తాయి. ఇక ఇటు నుంచి బండి జారుతుంది, మొత్తం పోతలేదు మీదకి. సో ఇక్కడ ఇంకొక రోడ్ ఉంది, మరి డేంజర్ ఆఫ్ రోడ్ ఏంది ఇది, భయం అవుతుంది నాకైతే. వచ్చేటప్పుడు వచ్చినాం కానీ పోయేటప్పుడు ఎట్లా పోవాలి మరి. డేంజర్, ఎటు పోతున్నామో కూడా అర్థమవుతలేదు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. అదొక స్టోరీ ఉంటుంది, అదొక సేయింగ్ ఉంటుంది కదా, కష్టపడితే కలదు సుఖం అని. సేమ్ ఫీలింగ్ నాకైతే. కష్టపడతాము, సుఖం కలుగుతుంది, అంతే, ఏం చేయలేము. రియాక్షన్లు ముందలు చూస్తారు, ఎట్లా చూస్తారు. వెళ్ళిపోవచ్చు. మధ్యలో కొంచెం పెట్టాలి. ఏముంది రేడా, గాలి వస్తుంది కానీ సన్సెట్ మంచిగా ఉంటుంది. ఇక పైనకి వదాం ఒకసారి, పైనకి వద్దాం బ్రో. ఇక్కడ ఏం లేదు ఇక్కడ, కానీ సన్సెట్ టైంకి మస్తు ఉంటుందేమో. అసలు అయితే ఇక్కడ ఏం లేదు, జస్ట్ వీడి వరకు వచ్చి ఒక ఫోటో తీసుకున్నా నేను అని, ఒక ఏమంటారా దాన్ని, ప్రూఫ్. సో గైస్ ఈరోజు డే నెంబర్ 3 అండ్ ఈరోజు యాక్చువల్గా అయితే నిన్న వీడియో నేను మధ్యలోనే ఎండ్ చేసిన. రీజన్ చెప్తా. వాటర్ ఫాల్ ఒకటి ఉండే కదా, వాటర్ ఫాల్ దగ్గర ఎంత బ్రో మనిషికి 500 అంటే 1500 అక్కడ ఎక్స్ట్రా పెట్టాడు అవసరం అని ఒక చిన్న కకృతితనంతో మేము ఆగిపోయినాం అనమాట. ఓకేనా? దాని తర్వాత ఒక జెడ్ పాయింట్ అటేదో అడిగి వెళ్ళినాం. జెడ్ పాయింట్ కూడా ఏమంత లేదాడ, జస్ట్ మీది పోయినాం. నేను నీకు ఆల్రెడీ వీడియోస్ చూపించిన గోప్రోవి. అక్కడ ఏం లేదు, జస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉండే. అందరు పైనకి వచ్చి ఇట్లా తిరిగేసి ఫోటోలు దిగేసి ఆంటీలు అంకుళ్ళు ఫ్యామిలీస్ వచ్చారు, ఫోటోలు దిగిపోయారు. సో మేము కూడా అదే ముచ్చట్లో ఒక ఫోటో దిగేసి అటు నుంచి అటు కిందికి వచ్చేసినాం. రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం చలి ఎక్కువ ఉండే, ఇంకా బ్లాక్ కూడా వేయలే, బ్యాటరీస్ అయిపోయినాయి, ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో, అండ్ కార్డు కూడా ఫుల్ అయిపోయింది. మళ్ళీ రూమ్కి వచ్చి కాపీ చేసుకున్నా ఫైల్స్ అన్నీ. అండ్ ఇది ఇట్లనే వీడియోని ఎండ్ చేద్దాం వీడికి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మీకు ముల్లంగి పీక్ పాయింట్
సో దాని డెడికేటెడ్ వీడియో వస్తుంది ముల్లంగి పీక్ పాయింట్ రేపు. వాటర్ ఫాల్స్ దగ్గరికి ఉంటుంది. ఇప్పుడు ఏం చూపియాను ఇక మీకు. ఇప్పుడు పోయి జస్ట్ ఒక ఫోటోషూట్, ఇప్పుడు జస్ట్ ఒక మంచి ఫోటోషూట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ కొంచెం రీల్స్ అండ్ ఫొటోస్ అవి ఇవి తీసుకొని రేపు వచ్చే వీడియోలో ముల్లంగి పీక్ గురించి నేను మీకు చూపిస్తాను. ఓకే, సో రేపటి వీడియోలో ముల్లంగి పీక్ గురించి. ఓకే, విత్ దట్ బీయింగ్ సెడ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్తే. ఎవరు భయపడారు అంతే, కెమెరా అనగానే అషరఫ్ అది భయపడతారు. నేను ఎందుకు భయపడతాను. చలో బాయ్ బాయ్.